हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా చేస్తే అప్పుల బాధలు సర్ప దోషాలు తొలగి ధన ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతుంది। ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 2 సోమవారం రోజున వచ్చింది। మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తాం। ఆ రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కూడా। సుబ్రహ్మణ్య స్వామికి నిష్ఠగా పూజలు చేస్తే చాలా మంచిది। అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏ విధంగా పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటామో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నం కావాలంటే ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం। స్తోత్ర పారాయణ చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతి, అందువల్ల సుబ్రహ్మణ్య స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య స్తవం వంటివి పారాయణ చేయాలి। అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షంతలు, ఎర్రటి గంధం, ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తే స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది। అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపిస్తే కూడా చాలా మంచిది। చేసే పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి। జాతకంలో ఏమైనా సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి। సంతానం లేని వారికి, కుజదోషాలు ఉన్నవారికి సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి। బ్రహ్మచారికి స్వయం పాకం, ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తే దోషాలు సమస్తం తొలగిపోతాయి। సుబ్రహ్మణ్య స్వామిని మయూరు వాహనం మీద ఊరేగించినప్పుడు ఆ వాహనాన్ని మోయటానికి ప్రయత్నం చేయాలి। ఇలా చేయటం వల్ల జన్మాంతరాల్లో చేసిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి। సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేస్తే జ్ఞానం లభిస్తుంది। జ్ఞానం కలగటం వలన మన జీవితంలో ఉన్నత స్థితికి చేరటానికి మార్గం సుగమం అవుతుంది। సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన సోలమును ఇంటిలో ఉంచి పూజిస్తే శత్రు భయాలన్నీ తొలగిపోతాయి। కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అయిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే జాతకంలో ఉన్న దోషాలు మరియు మన నిత్య జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి। సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం। సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఉన్న ప్రతి గుడిలోనూ పూజలు చేయవచ్చు। ఆ రోజున అభిషేకాలు, పూజలు జరుగుతాయి। సర్పరూపంలో ఆవిర్భవించిన కారణంగానే సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు। అందుకే ఆయన విగ్రహ రూపంలోనే కాకుండా లింగ రూపంలోనూ, సర్ప రూపంలోనూ పూజలు, అభిషేకాలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు। ఈ స్వామి వెలిసిన ఆలయాలకు ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు। స్వామివారు ఈ రూపంలో సంతానం లేని వారికి సంతానం అనుగ్రహిస్తూ ఉంటారు। అందుకే మహిళా భక్తులు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు। సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। తారకాసురుడు శివసుతుని చేత మాత్రమే మరణం పొందేలా వరాన్ని బ్రహ్మ నుండి పొందాడు। తారకాసుని చంపటానికి ఉద్భవించిన తేజోమయుడే సుబ్రహ్మణ్య స్వామి। ఆయన జన్మించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు। తారకాసుర సంహారం సుబ్రహ్మణ్య స్వామి జననానికి సంబంధం ఉంది। బలవంతుడైన తారకాసురుని సుబ్రహ్మణ్య స్వామి జయించాడు కనుక జయం కోరి ముందడుగు వేసేవారు స్వామిని కొలుస్తారు। సుబ్రహ్మణ్య స్వామి అనగానే నెమలి వాహనం, శక్తి ఆయుధాన్ని ధరించిన రూపం కనబడుతుంది। ఈ స్వామికి 6 ముఖాలు ఉంటాయి। ఈ స్వామిని పూజిస్తే జాతక దోషాలు, పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి। సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయమే తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి శక్తి కొలది దానాలు చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవటమే కాకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది। అంతేకాకుండా గుడిలో సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం। షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి పాలకావడి సమర్పిస్తే వారికి సంతానం కలుగుతుంది। చూసారుగా ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏమి చేస్తే అప్పుల బాధలు, సర్ప దోషాలు తొలగి ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతుందో మీరు కూడా డిసెంబర్ 2వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఈ విధంగా చేసి జన్మజన్మల పాపాలు అన్ని తొలగించుకుని కోటి జన్మల పుణ్యాన్ని దక్కించుకోండి। సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందండి। ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే మీరు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు। ముఖ్యంగా సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సంతానం కలుగుతుంది। ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి।